హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కప్పు కొలతలతో ఊరగాయ ఎలా చేసుకోవాలో చెప్తానండి. సింపుల్ గా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ తక్కువ క్వాంటిటీ కొత్తగా చేసుకునేవారు ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. అయితే ముందుగా మామిడికాయలు తీసుకొని ఇలా జీడిని ఒక కొత్త పీస్ తో శుభ్రం చేసుకోండి. ఇలా జీడిని శుభ్రంగా వాష్ చేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తో వాష్ చేసుకొని పొడి క్లాత్ తో తుడుచుకొని కాయలను అయితే చక్కగా ఆరబెట్టుకోండి. గాలికి ఆరనివ్వాలి. కాయలు తడి లేకుండా ఆరనిచ్చిన తర్వాత ముక్కలు కొట్టించుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే బజార్లో ముక్కలు కొట్టించుకోవచ్చు, కానీ తక్కువ క్వాంటిటీ ఇలా ఇంట్లోనే కట్ చేసేసుకోవచ్చు. ప్రతి ముక్కకి టెంక ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి. అప్పుడే పచ్చడి అనేది పచ్చడిలో ముక్క ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది. లేదంటే మెత్తబడిపోయి ముక్క అంతా మెత్తగా అయిపోయినట్టుగా అయిపోతుందండి. అలా కాకుండా ప్రతి ముక్కకి టెంక వచ్చేటట్టు కట్ చేసుకొని లోపల ఉన్న జీడి పైన ఉన్న పొర తీసేసి పొడి క్లాత్ తో తుడుచుకొని ఒక గంట పాటు గాలికి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఆరేలోపు దీనిలో వేసుకోవడానికి పొడి చేసుకోవడానికి కావాల్సిన ఆవాలు, మెంతులు, ఉప్పుని ప్లేట్స్ లో వేసుకొని ఎండలో ఒక గంట పాటు ఎండబెట్టుకున్న తర్వాత పొడి చేసుకొని ఆవాలు, మెంతుల పిండిని అయితే చల్లించుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేదండి. గంట తర్వాత మెంతులు, ఆవాలు పిండి చేసుకొని జల్లించేసుకొని ఉప్పు పొడి చేసుకున్నాక ముక్కల్ని కొలుచుకోవాలి. ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో అన్ని వేసుకోవాలి. నాకు ఇక్కడ 2 కప్పుల ముక్కలు వచ్చాయండి. 2 కప్పులకి అరకప్పు కారం, అరకప్పు ఆవాల పిండి, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మెంతుల పిండి, అర టేబుల్ స్పూన్ మెంతులు, పావు కప్పు ఉప్పు పొడి చేసుకున్నది, పావు కప్పు వెల్లుల్లి గుడ్లు వేసి కలిపేసుకున్న తర్వాత ముక్కలు వేసుకొని కలుపుకోవటమే. ముక్క గట్టిగా ఉండడానికి చాలా మంది ముక్కలకు కూడా ఆయిల్ పట్టించి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుంటారు. కానీ ప్రతి ముక్కకి టెంక ఉండేటట్టు చూసుకుంటే ముక్క అనేది ఎక్కువ కాలం మెత్తబడకుండా ఉంటుందండి. ఇలా ఉప్పు కారం పట్టించేసుకున్న తర్వాత అరకప్పు పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా ఎండలో ఆరబెట్టుకున్న డబ్బాలో స్టోర్ చేసుకొని 3 రోజుల తర్వాత చూస్తే మంచిగా ఊటతో ఎంతో టేస్టీగా ఉండే ఊరగాయ రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్ గా కప్పు కొలతలతో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. మరి మీరు కూడా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ కప్పు కొలతల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంత ఎక్కువైనా ఎంత తక్కువైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 మ్యాంగో కారం వాడానండి. ఈ కారం కూడా ఆవకాయకి చాలా బాగుంటుంది. ఇంత కలర్ఫుల్ గా వచ్చింది కదా, ఊట కూడా చాలా చక్కగా వచ్చింది. నాకైతే పచ్చడి సూపర్ గా కుదిరిందండి. మరి మీరు కూడా ఈ కప్పు కొలతలతో ఒకసారి తప్పకుండా కొత్తగా చేసేవారైనా సరే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు టేస్టీగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.